మనం ఎన్నో కథలు అర్జునుడి గురించి కర్ణుడి గురించి వినుంటాం. ఎవరు గొప్పవారు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ ఒక్క వీడియోలో నేను అర్జునుడి గురించి కర్ణుడి గురించి కాకుండా భీముడి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎలాంటి యోధుడో చెప్తాను, వినండి. మరియు ఈ ఎపిసోడ్లోనే ద్రౌపదికి మరొక పురుషుడిచే రాజదర్బారులో పరాభవం జరుగుతుంది. ఆ విషయాలు కూడా చెప్తాను. పాండవులు తమ అజ్ఞాతవాసానికి విరాట్ రాజు కొలువులో ఉన్నారు. అలా వారికి 10 నెలలు గడిచాయి. ఒకసారి కీచకుడు ద్రౌపదిని చూశాక తనలో కామవాంఛ మొదలైంది ద్రౌపది పైన. ఈ కీచకుడు విరాట్ రాజు యొక్క సైన్యాధిపతి, ఎంతో బలవంతుడు. విరాట్ రాజుపై ఎంతమంది దండెత్తి వచ్చినా వాళ్ళందరినీ గెలవనీయకుండా చేసేది ఈ కీచకుడే. పరాక్రమశాలి, కానీ స్త్రీలపై కోరిక ఎక్కువ. ద్రౌపదిని చూశాక తాను చాలా అందంగా ఉంది అని తన భార్య కమ్మని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది, నాకు 5 గంధర్వులు భర్తలు, కాబట్టి ఈ కోరిక మానుకోమంటుంది. అయినా కీచకుడు వినకుండా తన సోదరి సుదేష్ణ దగ్గరకు వెళ్ళి ఎప్పుడైనా అదును చూసుకొని ద్రౌపదిని తన దగ్గరకు పంపు అంటాడు. సోదరుడు కనుక సుదేష్ణ కాదనలేకపోతుంది. ఒకరోజు సుదేష్ణ సైరంధ్రిని అంటే ద్రౌపదిని కీచకుని గది దగ్గరకు వెళ్ళి కొన్ని పానీయాలు తెమ్మంటుంది. ద్రౌపది వెళ్ళను అన్నా పంపుతుంది. ద్రౌపది ఎప్పుడెప్పుడు వస్తుందా అని కీచకుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ద్రౌపది కీచకుని దగ్గరికి వెళ్తూ సూర్యుడిని అర్థిస్తుంది సహాయం కోసం. సూర్యుడు ఒక యోధుణ్ణి గుప్త రూపంలో ద్రౌపది దగ్గరకు పంపుతాడు. ద్రౌపది కీచకుడి గది దగ్గరికి వెళ్ళగానే కీచకుడు ద్రౌపదిని బలవంతం చేస్తాడు. ద్రౌపది కీచకుణ్ణి ఒక తోపు తోసి రాజదర్బారుకు వస్తుంది, రాజైనా సహాయం చేస్తాడేమో అని. కానీ ఏం లాభం, కీచకుణ్ణి ఎదిరించేంత శక్తి రాజుకు కూడా లేదు. అప్పుడు భీముడు ధర్మరాజు ఆ సభలోనే ఉంటారు. కీచకుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. తను రాకపోతే ద్రౌపదిని కాలితో తంతాడు. అప్పుడు భీముడికి కోపం కట్టలు తెంచుకొస్తుంది. మనసులో కీచకుని చంపడానికి పళ్ళు కొరికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ధర్మరాజు ఆపుతాడు. అప్పుడు సూర్యుడు పంపిన ఆ గుప్త యోధుడు కీచకుని దూరంగా పడవేసి ద్రౌపదిని అప్పుడు కాపాడుతాడు. కానీ రాజు కీచకుని ఏం చేయలేక వదిలేస్తాడు. పాపం ద్రౌపది. కౌరవులు తాను ఏకవస్త్రగా ఉన్నప్పుడు జుట్టు పట్టుకొని సభలోకి లాక్కొచ్చి పరాభవించారు. జయద్రథుడేమో చెయ్యి పట్టుకొని అపహరించాడు. ఇప్పుడు ఈ కీచకుడు అందరి ముందు రాజు దర్బారులో కాలుతో తన్ని జుట్టు పట్టుకొని ఈడ్చాడు. ఇవన్నీ సహించలేక ద్రౌపది ఒకరోజు అర్ధరాత్రి తనకు జరిగిన అవమానాలన్నీ భీముడితో చెప్పి చాలా బాధపడుతుంది. అప్పుడు కీచకుడిని చంపమంటుంది. అప్పుడు భీముడు ద్రౌపదిని ఓదార్చి ఇలా అంటాడు, నేను ధర్మం పైన సత్యం మీద నా సోదరుల మీద ఒట్టు వేసి మరీ చెప్తున్నా, ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపినట్లుగా నేను ఆ కీచకుడి ప్రాణాలు తీస్తాను. ఒకవేళ మత్స్యదేశపు ప్రజలంతా ఏకమై వచ్చినా సరే వారందరినీ చంపి మరీ కీచకుడిని చంపుతాను అని పెద్ద ప్రతిజ్ఞ చేస్తాడు. భీముడు ప్రతిజ్ఞ చేశాడు అంటే అవతల వాడు చావాల్సిందే. వాయుపుత్రుడు హనుమ సోదరుడైన భీముడికి అడ్డు ఎవరు? తరువాత వారి అజ్ఞాతవాసం కూడా దృష్టిలో పెట్టుకొని కీచకుడిని ఏమైనా చెప్పి రాత్రి అందరూ నృత్యశాల నుంచి వెళ్ళాక అక్కడికి తీసుకురమ్మంటాడు. అందుకు ద్రౌపది సరే అని కీచకుడితో చెప్పి రాత్రి నృత్యశాలకు వస్తే తనకు కావాల్సింది దక్కుతుంది అంటుంది. అప్పుడు కీచకుడు కామం మత్తులో అక్కడికి వెళ్తాడు. అక్కడ అప్పటికే లేడీ కోసం మాటు వేసిన సింహం వలె భీముడు ఉన్నాడు. కీచకుడు రాగానే వేటాడడానికి సింహం దూకినట్లుగా కీచకుడిపై దూకాడు భీముడు. అప్పటి వరకు కీచకుడికి తన బలం మీద ఎంతో గర్వం, తనను ఎవరూ చంపలేరు అని, తనను ఎవరూ ఓడించలేరు అని. కానీ భీముడితో యుద్ధం చేస్తుంటే ఆ గర్వం కొంచెంగా తగ్గుతుంది. భీముడు గుద్దే పిడిగుద్దులకి తాళలేకపోతున్నాడు కీచకుడు ఎంత ప్రయత్నించినా కానీ భీముడిని ఏమీ చేయలేకపోతున్నాడు. భీముడు మాత్రం కీచకుడితో శక్తి మొత్తం నశించేదాకా తనతో ఏదో తమాషా యుద్ధం చేస్తున్నాడు. కీచకుడి శక్తి కొంచెంగా క్షీణిస్తుంది. అప్పుడు భీముడు ఏం చేశాడు అనంటే జుట్టు పట్టుకొని తాటితో జంతువుని కట్టేసినట్లుగా తన భుజాల మధ్యలో అదిమి బిగించాడు. కీచకుడు ఎంతో బాధతో దారుణంగా అరుస్తూ ఉన్నాడు. కీచకుడు గొంతు పట్టుకొని పైకి లేపి నేలకేసి బాది పెట్టాడు. కీచకుడు గొంతుపై పాదం పెట్టి నలిమాడు. తర్వాత కీచకుడికి ఒక్కొక్క వెముక విరగొట్టాడు. కీచకుడి శరీరంలో ఉండే వెముకలన్నీ నుగ్గునయ్యాయి. తర్వాత కీచకుడు చచ్చాడు. అతడి శరీరం మొత్తాన్ని మడిచి ఒక మాంసం ముద్దలా చేశాడు. చుట్టూ ఎటు చూసినా రక్తం, మధ్యలో ఒక మాంసం ముద్ద. ఎవరు చూసినా సరే గుర్తుపట్టలేనట్లుగా కీచకుడు మారిపోయాడు. ఇలా కీచకుడి శరీరం ఒక మాంసం ముద్దలా అయి చావడం చూసి ద్రౌపది ఎంతో సంతోషించింది. భీముడు వెళ్ళిపోయాడు. ద్రౌపది కీచకుడి విషయం అందరికీ చెప్పింది, తన భర్తలు గంధర్వులు చంపారు అని. కీచకుడు ఒక గొప్ప యోధుడు, అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరినవాడు. అలాంటి కీచకుడు మరణించాడు అని తెలిసాక అంతా వెళ్ళారు చూడ్డానికి. అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసేసరికి కీచకుడి మాంసం ముద్ద అందరికీ భయం వేసింది. చుట్టూ రక్తం, మధ్యలో ఒక మాంసం ముద్ద. అతని భయంకరమైన చావు అందరినీ భయపెట్టింది, రాజును కూడా భయపెట్టింది. రాజు సుదేష్ణతో భయపడి తన భర్తలు ఎంతో గొప్పవారులా ఉన్నారు, ద్రౌపదిని ఎవరూ ఏమీ అనొద్దు, తనకు ఎలా కావాలంటే అలా ఉండనివ్వండి,
ఒక్క చావుతో అందరూ ద్రౌపదిని చూసి భయపడ్డం మొదలుపెట్టారు. దీన్నే చావు భయం అంటారు. అది పుట్టించింది ఎవరు? భీముడు. తర్వాత కీచకుని సోదరులు 105 మంది ద్రౌపది తన సోదరుడి మరణానికి కారణమని, కీచకుడితో పాటు తను కూడా చావాలి అని ద్రౌపదిని కూడా పాడెకు కట్టి లాక్కెళ్లారు. ద్రౌపది వెళ్తూ పెద్ద కేకలు వేసింది. ఆ కేకలు వినపడకూడని వ్యక్తికే వినపడ్డాయి. ఎవరికో కాదు, భీముడికి. ఆ కేకలకు భీముడికి మళ్ళీ కోపం వచ్చింది. భీముడికి కోపం వచ్చింది అనంటే శత్రు సంహారమే. ఒక మదపుటేనుగుల భయంకరమైన ఆకారంతో, భూమి ఆకాశాలు దద్దరిల్లేటటువంటి పాదధ్వనులతో, కన్నుల నుండి జ్వాలలు వచ్చేంత కోపంతో భీముడు ద్రౌపదిని కాపాడడానికి పరిగెత్తాడు. ఉపకీచకుల కంటే ముందే వేరే మార్గంలో శ్మశాన వాటికకు చేరుకొని తన చేతులు మొత్తం చాపితే ఎంత ఉంటుందో అంత పెద్ద మొండెం కలిగినటువంటి చెట్టు మొత్తాన్ని వేర్లతో పెకిలించాడు. తన భుజంపై పెట్టుకొని నిలబడి ఉన్నాడు. దూరం నుండి కీచకుల సోదరులు భీముణ్ణి చూశారు. పెద్ద మదపుటేనుగు వంటి కాయంతో పెద్ద వృక్షాన్ని వేర్లతో సహా పెకలించి భుజంపై పెట్టుకున్న భీముణ్ణి చూస్తే వారి అందరికీ వారి ప్రాణాలు పైపైనే పోయాయి. వారి సాక్షాత్తు యముడే ముందున్నట్టు అనిపించింది. అప్పుడు భీముడు ఆ వృక్షంతో కీచక సోదరుల వైపు పరిగెత్తసాగాడు. తన పాదధ్వనులకి, తన పాదాల తాకిడికి చుట్టుపక్కలున్న చెట్లు మొత్తం పడిపోసాగాయి. ఉపకీచకులకు అర్థమైంది ఇతడే ఆ గంధర్వుడు అని. ద్రౌపదిని వదిలేసి తలో దిక్కు పరిగెత్తారు. కానీ భీముడు వారందరినీ ఆ వృక్షంతో మోది చీల్చి చంపాడు. ద్రౌపదిని కాపాడి గుప్తంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఊర్లో ఉండే ప్రజలంతా ఆ విషయం తెలుసుకొని ఉపకీచకుల శవాల దగ్గరకు పరిగెత్తుతున్నారు. అప్పుడు ద్రౌపది అటు నడవసాగింది. ఇంతటి బలవంతులను చంపిన భర్తల గురించి తెలిసిన ప్రజలు ద్రౌపది వైపు చూసి భయపడ్డారు. ద్రౌపది నడిచి వస్తుంటే ఎంతోమంది ప్రజలు పారిపోయారు. కొంతమంది భయంతో వణికిపోయారు. కొంతమంది ద్రౌపది వస్తుంది అనే భయంతో ఆమెకు దారిచి పక్కకు తప్పుకున్నారు. ఒక్కరు కూడా ఆమె వైపు చూసే సాహసం కూడా చేయలేదు. ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న కౌరవులు విరాటరాజు యొక్క 10 నెలల్లోనే సంపద, గో సంపద అన్నీ పెరగడం చూసి అక్కడ పాండవులు ఉంటారేమోనని దండెత్తాలనుకున్నారు. వారికి దొరికితే పాండవులు వస్తారు, లేదా విరాటరాజు సంపద అయినా తీసుకోవచ్చు అనుకున్నారు. త్రిగర్తరాజు సుశర్మను ముందు పంపి తర్వాత తాను సైన్యంతో వస్తాను అంటాడు. మొదట సుశర్మ 1,00,000 గోవులను దొంగలించి వెళ్తుంటాడు. అప్పుడు కూడా భీముడు యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఇక్కడ నాకు బాగా నచ్చిన సందర్భం ఏంటి అనంటే సుశర్మతో అంతా పోరాడతారు, కానీ సుశర్మ వాళ్ళందరినీ ఓడిస్తూ ఉంటాడు. అప్పుడు ధర్మరాజు భీముడిని వెళ్ళమంటాడు. అప్పుడు భీముడు ఇలా అంటాడు, ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి, వీటన్నిటిని వేళ్లతో పెకలించి ఆ మొద్దులతో వాళ్ళందరినీ మోది చంపుతాను అంటాడు. అప్పుడు ధర్మరాజు, వద్దు భీమా వద్దు, నువ్వు ఇంతటి యుద్ధం చేసావనుకో నువ్వెవరో అనుమానం వస్తుంది, సాధారణంగా పోరాడు అంటాడు. కానీ భీముడు సాధారణంగా పోరాడినా సుశర్మని సునాయాసంగా ఓడిస్తాడు. ఇంత గొప్ప యోధుడు భీముడు. ఒకవైపు మత్స్యరాజు, ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులు త్రిగర్తరాజుతో పోరాడుతుండగా దుర్యోధనుడు మరోవైపు ఆక్రమించి గోవులను మళ్లిస్తాడు. ఇప్పుడు ఎవరు వాళ్ళని ఆపడానికి వస్తారో మీకు తెలుసు కదా. ఎవరు? అర్జునుడు. ఎలాంటి యుద్ధం చేస్తాడు? నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఈ విషయాలన్నీ చెప్తాను.